5 years నుంచి ఇష్యూ ఉంది. రెవెన్యూ వాళ్ళు ఏమైనా చేయాల్సింది ఉందా, మీరు నేషనల్ హైవేస్ వాళ్ళు చేయాల్సింది పెండింగ్ ఉందా, ఎక్కడుంది ఫైల్? మీరు చివరిసారిగా ఎప్పుడు రెవెన్యూ వాళ్ళని కలిసి మేము ఇక్కడ సర్వీస్ రోడ్ వేయడానికి మాకు ఈ భూమి తక్కువ ఉంది ఇవ్వండి అని మీరు ఇచ్చిన అప్లికేషన్ ఏది? మీ పీడీ గారు ఏది? ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? ఒక సర్వీస్ రోడ్ 700 మీటర్లు ఆగిపోయి విలేజర్స్ ప్రతి ప్రజావాణిలో వచ్చి కలెక్టర్ గారితో దరఖాస్తు ఇస్తారు, అమ్మ మా సర్వీస్ రోడ్ పూర్తి చేయండి అని. మీరు మాకు కనబడరు, పీడీ గారు కనబడరు. మాట్లాడితే రెవెన్యూ వాళ్ళు భూమి వేర్ ఇస్ యువర్ అప్లికేషన్? ఆర్డీఓ గారు దీనికి సంబంధించి ఏమైనా ల్యాండ్ ఎక్విజిషన్ లేదు. ఒకసారి మీ ఆఫీస్ లో చెక్ చేయండి సార్. నాకు చెప్తున్నంత మటుకి 21 లో మీ ఆఫీస్ నుంచి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి ఆ మసీదు రోడ్లకి 1 ఎకరా స్థలం రెవెన్యూ నుంచి అలొకేట్ చేసినట్టు నా దగ్గర ఒక లెటర్ ఉంది. 21 లో దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 21 లో ఇచ్చారు. మన ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలిసి పలానా ఫైల్ పలానా ఆఫీస్ లో పెండింగ్ ఉంది, మీరు ఒక మాట చెప్తే తొందరగా క్లియర్ అవుతుందండి ఏమంటే చేయించండి. సో నేషనల్ హైవేస్ లో డబ్బులు బాగా వచ్చి నేషనల్ హైవేస్ డెవలప్ అవుతున్నప్పుడు దేశం బాగుపడుతుంది కాబట్టి ఆ ఇనిషియేటివ్ తీసుకోండి. 2 months బ్యాక్ ప్రపోజల్ పంపించాను. పటాంజలి దగ్గర సిఓఎస్ కింద మేము ఒక ఫ్లైఓవర్ తెస్తాం. కృష్ణాపూర్ దగ్గర ఒక ఫ్లైఓవర్ దాదాపు మీరు నేషనల్ హైవేస్ వచ్చి మిమ్మల్ని కాదు మమ్మల్ని కాదు మంత్రి గారు కూడా ఒక అది ఇచ్చేస్తారు, ఏది ఫ్లైఓవర్ ఇచ్చేస్తారు, శాంక్షన్ ఇస్తారు. ఇంకో నెల తర్వాత మెట్రో వాళ్ళు వస్తారు. పటాంజలి దగ్గర ప్లేసే తక్కువ ఉంది, ఇక్కడ ఫ్లైఓవర్ ఎట్లా కడతారు, మళ్ళీ మెట్రో పిల్లర్లు ఎట్లా వస్తాయి, మళ్ళీ రేపు కొట్టు ఈ రోజు కొట్టు ఇవన్నీ ఘర్షణ వాతావరణం. ఇది సిఓఎస్ కింద నేను 3 months క్రితమే ఇక్కడ నేషనల్ హైవేస్ కృష్ణప్రసాద్ గారితో చేంజ్ ఆఫ్ వర్క్ కింద స్కోప్ కింద పటాంజలి ఇచ్చినప్పుడు 2 కొత్త బ్రిడ్జిలు మంజూరు కోసమని 99% వరకు పేపర్ వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రేపు శాంక్షన్ వస్తుంది. మెట్రో పటాంజలికి శాంక్షన్ అయింది. రేపు మాకు వాళ్ళు కూడా వచ్చి మెట్రో సర్వే ఉంటుంది. ఈ 2 కోఆర్డినేట్ కాలేదు అనుకోండి. వాళ్ళు ఒక ఫ్లైఓవర్ కట్టి రేపు మెట్రో వచ్చి మళ్ళీ మెట్రో ఒక ఫ్లైఓవర్ కట్టాలంటే పటాంజలి దగ్గర ఉంది బాటిల్ ఆ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి నోవాపాల్ చౌరస్తా దాకా మనకు మెట్రో వాళ్ళు నేషనల్ హైవే ఇద్దరు కలిసి పనిచేస్తుంటే కింద రోడ్ పోతుంది, పైన మెట్రో పోవడమా లేదా కింద మెట్రో పోవడం పైన రోడ్ పోవడం అనేది జరగాలి. 75 cases have been filed from BHL Chaurasta to Sangareddy Chaurasta by different landlords in the different capacities. So నేషనల్ హైవే ఇంతకుముందే 100 feet ఉంది మేడం. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ప్రార్థనా మందిరాలు, దర్గాలు, మసీదులు, దేవాలయాలు అన్ని తీసేసి రోడ్ క్లియర్ చేయమని హానరబుల్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం అసలు ఇప్పటిదాకా మనం బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా ప్రార్థనా మందిరాలు ఎన్ని ఉన్నాయి? ఎవ్రీ 15 days ఒకసారి వాళ్ళతోటి మీ ఆర్డీఓ గారు, జేసీ గారు, మీరు ఆ మసీద్ కమిటీలో, గుడి కమిటీలో, దర్గాలో వాళ్ళతో మీటింగ్